బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు, భారతీయులకు అడ్వైజరీ జారీ చేసిన హైకమిషన్ కార్యాలయం. బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ బిన్ హైదీ మరణంతో ఆందోళనకారులు మళ్ళీ వీధుల్లోకి వచ్చి ఆందోళన సృష్టించారు. గురువారం అర్ధరాత్రి నుంచి భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు వీధిలోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతంలో ఉండాలనేసి, వీధుల్లోకి రావద్దనేసి భారతీయ హైకమిషనర్ స్పష్టం చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని, ప్రయాణాలు చేయవద్దని, అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దనేసి మరొక భారత హైకమిషన్ భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. ఎవరికైనా ఎమర్జెన్సీ సహాయం కోసం అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించండి అని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో వెల్లడించారు. దీంతో బంగ్లాదేశ్లో మరొకసారి పరిస్థితులు చేయిదాటిపోతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అక్కడ తాత్కాలిక ప్రధాని అయిన యూనస్ భారత్కు వ్యతిరేకంగా, అక్కడ ప్రతిపక్ష పార్టీలు కూడా భారత్కు వ్యతిరేకంగా నిన్న నుంచి ఆందోళన తీవ్రతరం చేశాయి. తాజాగా నేడు అక్కడ అవామీ లీగ్ పార్టీ, షేక్ హసీనాకు చెందిన పార్టీకి కూడా, దానికి అవామీ లీగ్ పార్టీకి భారత్కు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేశారు. ఈ ఉధృత వేళనే భారతీయులకు భారతీయ హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్తాన్, చైనా బలంతో తాత్కాలిక ప్రధాని యూసఫ్ రెచ్చిపోతున్నారు. భారత్పై బంగ్లాదేశ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంది. దీనికి భారత్ కూడా సరైన సమాధానం ధీటుగానే స్పందిస్తుంది. అంతేకాకుండా అక్కడ ప్రతిపక్ష నేతలు కూడా భారత్లోని 7 సిస్టర్స్లోని ఈశాన్య రాష్ట్రాలను విడదీస్తామనేసి, విధ్వంసం సృష్టిస్తామనేసి పిచ్చి ప్రేరేపణలు మాట్లాడుతున్నారు. దీనిపై భారత్ విదేశాంగ సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల దృష్టిలోనే గురువారం అర్ధరాత్రి భారత్కు, అక్కడ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దశలోనే భారతీయులకు భారతీయ హైకమిషన్ కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.